जलदान निरतं भव सिन्धुपोतं पद्मासनादिसुरनायक पूजनीयम् प्रातस्तुवे परशिवां ललिता भवानी तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् ईषत् प्रफुल्ल सरसीरुहनारिकेळ पूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् विश्वस्य सृष्टिविलयस्थितिहेतुभूतम् श्रीसाम्भवीति जगतां जननी परेति मन्दस्मितं मृगमधोज्ज्वलपालदेशम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्तचरितं तव भक्तकोटि भाषा समग्रमसकृत्करचाररम्यम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् इन्द्रकीलाद्रिनिवसितं वेदान्तवेद्यां निधिम् रञ्जन्मङ्गलदायिनीं शुभकरी राजस्वरूपोज्ज्वलाम् स्वर्गावास सरोजपत्रनयनाभीष्टप्रदां निर्मलाम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् श्रीकण्ठार्पितपत्रगण्डयुगलां सिंहासनध्यासिनीं लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां साङ्करीं दृक्कञ्जातविलासकल्पितसरोजातोरुशोभान्वितां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् शशिशेखर प्रियतमां देवीं जगन्मोहिनीं संसारार्णवतारकां भगवतीं दारिद्र्यविध्वंसिनीं सन्ध्याताण्डवकेडिकां प्रियसतीं सद्भक्तकामप्रदां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् మేరు పర్వత గుహలో నిద్రపోతూ ఉన్నటువంటి శ్వేతద్వీప నారాయణుణ్ణి దేవతలు నిద్రలేపి, అయ్యా నీవు పుట్టి లోకంలో పుట్టి రాక్షసులను సంహరించాలి అని వాళ్ళు అడిగినట్లుగా మనకు హరివంశం చెబుతున్నది. అట్లానే నరనారాయణులు పుట్టారు అని భారతం చెబుతున్నది. వీటన్నింటినీ మనం జాగ్రత్తగా సమీకరించుకునేటట్లయితే, విశ్లేషణ చేసుకునేటట్లయితే ఎలా జరిగింది, ఏమి జరిగింది అన్న దాని గురించి యోగులు ఋషులు తమ తమ ఆలోచనలను చెప్పారు. వాటిని పరిశీలిద్దాం. నారాయణ మహర్షి దేవకీదేవి యొక్క గర్భంలో సహజంగా మామూలుగా ఆమె గర్భధారణ చేసింది. దాంట్లో నారాయణ మహర్షి ప్రవేశించాడు. అలానే కుంతీదేవికి కుమారుడిగా అర్జునుడు నరమహర్షి ప్రవేశించాడు. అతడు అర్జునుడుగా పుట్టాడు. నారాయణ మహర్షి పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు, దేవుడు ఆ బిడ్డను తీసుకొని నందగోకులానికి తీసుకొని వస్తాడు. నందగోకులానికి తీసుకొని వస్తే అక్కడ ఆ శరీరంలోకి నేను ప్రవేశిస్తాను, నేను అందులో కొంతకాలం ఉంటాను, నేను ఎంతకాలం ఉంటానో నువ్వు కూడా అంతకాలం అట్లనే ఉందువు కానీ మరి నువ్వెక్కడా అంటే రాధాదేవి పుట్టడానికి మరొక స్థలం ఎంపిక చేయబడింది. ఉషీనరుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు రాధాకృష్ణుల యొక్క భక్తుడు. వాళ్ళు తపస్సు చేస్తున్నారు ఆ దంపతులు రాధాదేవిని గురించి. రాధాదేవి వాళ్లకు కలలో కనిపించింది. నేను మీకు బిడ్డగా వస్తాను, నా అంశతో మీకు కుమార్తె పుడుతుంది. అయితే పుట్టంగానే మీరు ఒక పని చెయ్యండి, మీ వయస్సు అయిపోయింది, మీ ఆయువు తీరిపోయింది, మీరు గోలోకానికి వస్తారు. మీ బిడ్డను తీసుకొని వెళ్ళి రావల్ అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఊరి బయట ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సు మధ్యలో ఒక పెద్ద పద్మం ఉంటుంది. ఆ పద్మంలో అమ్మాయిని, మీకు పుట్టిన ఆడపిల్లను తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చేసేయండి. ఆ తర్వాత మీ శరీరాలు పతనమైపోతాయి. ఆ అమ్మాయిలో నేను ఉంటాను, నా అంశం ఉంటుంది అని చెప్పింది రాధాదేవి. అలానే ఆ ఉషీనర రాజ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. రాధాదేవి ఇచ్చినటువంటి సందేశం ప్రకారం, సూచన ప్రకారం వాళ్ళు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ ఆ రావల్ గ్రామంలో ఉంచారు.
ఇది ఎప్పుడు కృష్ణుడు పుట్టినటువంటి కొంతకాలానికి, కృష్ణుడు పుట్టిన కొద్ది నెలలకు, నెలలు కూడా అంటానికి లేదు, ఆ కొద్ది కాలానికి కృష్ణుడేమో దేవకి వసుదేవులకు నారాయణ మహర్షి పుట్టగా ఆ బిడ్డను తీసుకొని వసుదేవుడు నందగోకులానికి వచ్చి యశోద యొక్క పక్కలో పెట్టి యశోద పక్కలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ శరీరంలోకి కృష్ణుడు ప్రవేశించాడు. వసుదేవసుత శ్రీమాన్ వాసుదేవోఖిలాత్మని లీనో నందసుతే రాజన్ ఘనే సౌదామని యథా. మేఘములో మెరుపు తీగ కలిసిపోయినట్టుగా కలిసిపోవటం జరిగింది. ఈ శరీరంలో గోలోక వాసుడైన గోలోక అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఈ శరీరంలో నారాయణ మహర్షి యొక్క శరీరంలో మరికొన్ని చోట్ల ఎట్లా ఉందనంటే, ఆ నారాయణ మహర్షి పుట్టగానే నారాయణ శ్వేతద్వీప నారాయణుడు దాంట్లోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించినప్పటికీ కూడా నందవ్రజానికి వచ్చిన తర్వాత ఆ దివ్య శరీరంలోకి మళ్ళీ గోవిందుడు ప్రవేశించాడు. ఇట్లా 2-3 రకాల పద్ధతులుగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏదున్నా ఆ గోలోకనాథుడైనటువంటి కృష్ణుడు ఆ శరీరంలో 12 సంవత్సరాలు ఉన్నాడు. రాధాదేవి అక్కడ రావల్ గ్రామంలో ఆ పసిబిడ్డ అక్కడ ఉన్నది. ఇక్కడ బర్సానా అని ఒక ఊరున్నది. ఆ బర్సానాకు అధిపతి వృషభాను మహారాజు. ఆయన భార్య పేరు కీర్తిదేవి. బాగా సంపన్నులు వాళ్ళు. సంపన్నులంటే వీళ్ళంతా కంసమహారాజు కింది సామంతులే. వీళ్ళ యొక్క వృత్తులు అంటే ఆవులను కాచటం, పొలాలు దున్నుకోవటం, ఆ ఆవుల పాడితో వచ్చినటువంటి దాన్ని పట్టణాలకు తీసుకెళ్లి అమ్మటం, దాని ద్వారా ఏదో ధనం సంపాదించటం. ఆ సంపాదించిన వాటిల్లో వీళ్ళల్లో కొన్ని వేల ఆవులు, గర్గ సంహితలోనైతే లక్షల ఆవులు, కోట్ల ఆవులు అని చెప్తుంది ఆ సంఖ్య. కానీ ఆ సంఖ్య అలా చెప్పినా అన్ని కోట్ల ఆవులు అక్కడ పట్టాలిగా ప్రదేశంలో, కనుక కొంత అతిశయోక్తులని మనం తీసుకోక తప్పదు. సరే, చాలా గొప్ప గోసంపద ఉన్నవాడు, నందుడి కంటే కూడా ధనికుడతడు. నందుడిని కూడా మహారాజు అని అంటారు అక్కడ. నందరాజు కంటే ధనికుడు ఈ వృషభాను మహారాజు. ఈ వృషభానుడు అన్న పేరు కూడా చాలా అందమైన పేరు. వాళ్ళు సూర్యోపాసకుల వంశానికి చెందినటువంటి వాళ్ళు. నందుడి యొక్క వంశంలోనేమో ఇంద్ర పూజలు నిత్యం జరుగుతూ ఉండేవి. సూర్యుడి యొక్క పూజలేమో ఈ వృషభాను మహారాజు వంశంలో జరుగుతూ ఉండేవి. సురభానుడనేటువంటి రాజు యొక్క కొడుకు వృషభానుడు. వీళ్ళిద్దరు దంపతులు కూడా రాధాదేవి భక్తులు. వాళ్లకు రాధాదేవి కలలో కనిపించింది. నేను రావల్ గ్రామంలో ఉంటాను, నన్ను తెచ్చుకోండి అన్నది. వీళ్ళు అర్ధరాత్రి కాగానే బండ్లు కట్టుకొని బయలుదేరి తన పరివారంతో బయలుదేరి రావల్ గ్రామానికి వెళ్ళాడు కీర్తి వృషభానుడు. పరమేశ్వరి సూచించినట్టుగా అక్కడ సరస్సులో కనిపిస్తూ ఉన్నది ఒక బాలిక, ఒక శిశువు, ఆడ శిశువు. ఆ శిశువును తెచ్చుకున్నారు. చక్కగా మేళతాళాలతో ఊరేగిస్తూ వచ్చారు. ఆ ఊరేగిస్తూ వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చుకున్నారు. రాధా అని పేరు పెట్టి పెంచుకున్నారు. అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చింది, అమ్మవారే సాక్షాత్తు వచ్చింది అన్న నమ్మకంతో ఆ అమ్మాయికి రాధాదేవి అని పేరు పెట్టారు. ఇక్కడ వీళ్ళేమో కృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు. వసుదేవుడు వచ్చి తన బిడ్డని ఇక్కడ పడుకోబెట్టిపోయినాడన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇది దేవరహస్యం, ఇది పరమరహస్యం. నందుడికి తెలియదు, యశోదకు తెలియదు, ఎవరికీ తెలియదు. యశోదకు బిడ్డ పుట్టాడు, మగపిల్లవాడు అంతే. మన యశోద చిన్ని మగవానికనెనట శుచివత్తమమ్మ సుదతులారా అంటాడు పోతన్న గారు. మగపిల్లవాడు పుట్టాడు, నల్లగా ఉన్నాడు, కృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో కృష్ణుడు అన్న పేరు ఇంకా మరికొందరికి కూడా ఉండేది. వ్యాసుడు ఉన్నాడు. వ్యాసుడికి తల్లి పెట్టిన పేరేమిటి? వ్యాసుడికి మరి పరాశర మహర్షికి సత్యవతికి బిడ్డ పుట్టాడు. వ్యాసుడంటే వేదములను వేదములను విభజించాడు గనక వ్యాసుడు అన్న పేరు తర్వాత బిరుదులాగా వచ్చిన పేరది. పరాశరుని కుమారుడు గనుక పారాశర్యుడు అయినాడు. సత్యవతి కుమారుడు గనుక సాత్యవతేయుడైనాడు. మరి ఆయన అసలు పేరేమిటయ్యా అంటే కృష్ణుడు. నల్లగా ఉన్నాడు ఆయన, నీల తన్నుభాసితుడు, నల్లగా ఉంటాడు, కృష్ణుడని పేరు పెట్టుకున్నారు. అలానే అర్జునుడికి కూడా కృష్ణుడన్న బిరుదుండేది. మామూలుగా ఎవరైనా మన ప్రాంతాలలో ఏదైనా పిడుగుపడుతూ ఉంటే అర్జునుడి నామాలు స్మరించండి అంటారు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన
బీభత్సురు విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయ అన్న చోట కృష్ణ అన్న శబ్దాన్ని కొంతమంది చెప్తారు. ఆ కృష్ణ శబ్దం ఈ కృష్ణుండు ఆ కృష్ణుండు అని భారతంలో ఒక చోట ఇద్దరు కృష్ణార్జునులు ఒక చోట ఉంటే ఆ కృష్ణుణ్ణి చూడండి ఈ కృష్ణుణ్ణి చూడండి ఎట్లా ఉన్నారో అని భారతంలో మనకు కనిపిస్తుంది. కనుక అర్జునుడు కూడా నల్లగా ఉండేటువంటి వాడు. హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారు దీర్ఘోరు భుజుండు భాస్వదసితోత్పలవర్ణుడు శేంద్రచాప శంపారుచి మేఘమో ఎనగ పాండవ మధ్యముడొప్పి బద్ధ తూణీరుడు రంగమధ్యమున నిలిచి అని భారతంలో వర్ణిస్తుంది. అసితోత్పలవర్ణుడు నల్లగలువలాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు అని చెప్పి. భారత కాలంలో రామాయణ కాలంలో రాముడు చాలా అందగాడి కింద లెక్క, కృష్ణుడు చాలా అందగాడి కింద లెక్క, అర్జునుడు కూడా చాలా అందమైన వాడి కింద లెక్క. లోకోత్తర సౌందర్యవతి అయినటువంటి ద్రౌపదీదేవి ఉన్నది, ఆమెకు కూడా కృష్ణ అనే పేరు. అంటే ఆమె కూడా నల్లగా ఉండేది. కనుక ఈ నీలవర్ణోద్భాషితులైనటువంటి వ్యక్తులంతా ఆ రోజుల్లో సౌందర్యవంతులుగా ప్రకాశించేటువంటి వాళ్ళు. ఏదైనా మొత్తం మీద నందగోకులంలో కృష్ణుడు ఉదయించాడు. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వరుడు పరమపురుషుడు అయినటువంటి గోలోక వల్లభుడు గోవిందుడు ఆ విధంగా నందగోకులంలో ఉదయించాడు. ఆ కృష్ణుడి కథను మనం విందాము. స్వస్తి. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ
జటిలో ముండి లుంఠితకేశ కాషాయాంబర బహుకృతవేష పశ్యన్నపి చ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృతవేష భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మనకి బయట చాలా పెద్ద పెద్ద జడలు పెట్టుకొని జఠాదారులు కనిపిస్తారు. లుంఠిత కేశ పూర్తిగా గుండు కొట్టించుకొని మహాపండితుల్లాగా కూర్చొని ఉంటారు. కాషాయాంబర బహుకృత వేష, కొంతమంది కాషాయాలు దిట్టంగా వేస్తారు, ఇంకొంతమంది రకరకాల బట్టలు వేస్తారు, అనేక విధాలుగా తయారవుతారు. పశ్యన్నపిచ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష. ఎవడికైతే బ్రహ్మతత్వం లోపల ఉంటుందో వాళ్ళకి అవి శోభిస్తాయి. కానీ బ్రహ్మతత్వము అనేది లోపల లేని వాడికి వాడి యొక్క కడుపు నింపుకోవడానికి ప్రపంచంలో వేసే అనేక వేషాలలో అదొక వేషం అవుతుంది. ఉదర నిమిత్తో బహుకృత వేష. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అలాంటి వ్యవహారాలు చేయకుండా గోవిందుణ్ణి భజించి మనము ఆ గోవిందుడి యొక్క సాన్నిధ్యంలోనే నిరంతరము ఉండి ప్రయత్నం చేసినట్లయితే మనకి అంత్యకాలము వచ్చినప్పుడు గోవిందుడి యొక్క రక్షణ, గోవిందుడి యొక్క సాన్నిధ్యము, సాయుధ్యము లభిస్తాయి. కాబట్టి మనం ముఖ్యంగా హరిని భజించేటప్పుడు మన లోపల కొన్ని లక్షణాలను తీసేసి ఆ యొక్క పరిపూర్ణమైన మనస్సుతోటి భజించాలి. దీనికి ఓ చిన్న లక్షణం చెప్తారు మనవాళ్ళు. అభిమాన సురాపానం గౌరవం రౌరవం భవేత్ ప్రతిష్టా సూకరీవిష్ట త్రయం త్యక్త్వా హరిం భజేత్. హరిని భజించాలి అంటే 3 లక్షణాలు ఇవి వదిలిపెట్టేయాలి. అభిమానము, గౌరవము, ప్రతిష్ట. ఏమిటయ్యా అభిమాన సురాపానం? నేను, నాది అనే అభిమానం ఏదైతే ఉందో, నా శరీరము అనే అభిమానం ఏదైతే ఉందో, నా వస్తువులు నేను భగవంతుడికి సమర్పిస్తున్నాను, ఈ విధమైన అభిమానాన్ని మనం వదిలిపెట్టేసేయాలి. ఏమిటి అభిమానము? ఎందుకు వదిలిపెట్టాలి అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు. అందులో ఈ శరీరం ఒక మాయ. ఈ శరీరమే మాయ అన్నప్పుడు దీంట్లో నుంచి వచ్చే అభిమానము మాయగాక ఏమవుతుంది? అభిమాన సురాపానం. ఈ అభిమానము మందు దాగిన దాంతో సమానం. ఏమిటయ్యా అంటే వాడు మందు దాగక ముందులాగా వాడిలాగా వాడుంటాడు. మందు దాగిన తర్వాత వాడి స్వస్వరూపాన్ని మర్చిపోయి వాడు అక్కడ నుంచి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించటం మొదలు పెడతాడు. వాడి యొక్క తమో గుణం అలా ప్రేరేపితం అవుతుంది. అలాంటి స్థితి అభిమానముని మనం కోరుకోవడము అనేది. ఎందుకు అంటే నీ స్వస్వరూపం పరమాత్మ స్థితి అయి ఉండగా ఈ మాయ నువ్వు అనుకోవడమే అభిమానము. అభిమాన సురాపానం గౌరవం రౌరవం భవేత్. నాకు గౌరవం కావాలి, నాకు ప్రతిష్ట కావాలి అనే ఆలోచన కనుక వస్తే రౌరవాది నరకాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకయ్యా అంటే మనకంటే ఉన్నతమైన వస్తువు ఉన్నప్పుడు మనకి గౌరవం కావాలి అని కోరుకోకూడదు. మనకి సంబంధించిన హెడ్ ఆఫీస్లో ఒక బాస్ కూర్చొని ఉండగా ఆ బాస్ కంటే కూడా నాకు ఎక్కువ గౌరవం లభించాలి అనే ఉద్దేశ్యం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా అతనికి ఆ ఆఫీసులో విలువ లేకుండా పోతుందో అలాంటి కోరిక ఉండడం వల్ల, అలాగే ఈ యొక్క సర్వవ్యాపకమైన పరమాత్మ అనేది ఒకటి ఉండి అది చాలా గొప్పదై పరమేశ్వరుడు ఉండగా ఆయన కంటే గౌరవం నాకు లభించాలి, నాకు గౌరవం లభించాలనుకోవటమే తప్పు. ఈ గౌరవం లభించాలి అనుకోవడం వల్ల రౌరవాది నరకాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిష్ట సూకరీవిష్ట. ప్రతిష్ట కావాలి అంటే అది పంది యొక్క మలంతో సమానము. ఎందుకయ్యా ప్రతిష్ట పంది యొక్క మలంతో సమానము అంటే పంది తినేదే మలం, ఇంకా దాని యొక్క మలము. అది ఎలా ఉంటుంది? ఈ శరీరమే ఒక మలము, ఈ శరీరంలో మళ్ళీ నాకేదో ప్రతిష్ట కావాలి అనే ఇంకో మలము. ప్రతిష్ట సూకరీవిష్ట. కాబట్టి ఇలాంటి స్థితి ఏదైతే ఈ అభిమానము, గౌరవము, ప్రతిష్ట అనేవి ఉన్నాయో వీటన్నిటినీ వదిలిపెట్టేసి కేవలము ఆ పరమాత్మని మాత్రమే, ఈ లక్షణాలను వదిలిపెట్టాక మాత్రమే వాడు హరిని భజించగలుగుతాడు. సామాన్యమైన వాడు ఎవడు హరిని భజించలేడు. కాబట్టే ఆ హరిని భజించాలి అంటే ఇటువంటి లక్షణాలు మన లోపల దుర్లక్షణాలని తీసేసి భక్తి, శమము, దమము ఇత్యాది సద్లక్షణాలని మనలోకి తెచ్చుకొని నిరంతరము మనం పరమాత్మ వైపు ఉండాలి. దమము అంటే మన యొక్క ఇంద్రియాలన్నింటినీ పరమాత్మ వైపు పెట్టడము. అలా పెట్టకుండా గనక మనము చేసినట్లయితే ఆ దమ అనే పదాన్ని వెనక్కి తిప్పితే మదం అవుతుంది, మదము అనేది వస్తుంది. కాబట్టి ఈ మదము అనేది రాకుండా దమము అనేది ఉండి నిరంతరము ఆ పరమాత్మని వేడుకుంటూ ఆ పరమాత్మలో లయమయ్యే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.
शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्बवनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निजहुङ्कृति मातृनिराकृति धूम्रविलोचनि धूम्रशिखे समरविशोणित बीजसमुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहव दर्पितभूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि भोषतमधिखण्डितकुण्डलितुण्डितमुण्डगजाधिपते रिपुगजगण्डविधारणकण्ड पराक्रमचौण्डमृगाधिपते निजभुजदण्डनिपातितचण्डनिपातितमुण्डपटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयरणमर्मरशास्त्रवदोद्धुर दुर्जय निर्जय शक्तिभृते चतुरविचारधुरीण महाशिवदूतकृतप्रमदाधिपते दुरितदुरीह दुराशय दुर्मददानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते